100 ఏళ్ల తర్వాత తమ జాతికి జరగబోయే కష్టాన్ని ఈ రోజునే అంతం చేయడం అనేటటువంటి బాధ్యత పెట్టుకుంది ఇజ్రాయెల్. యూదు జాతి అంతం దశాబ్దాలు కాదు శతాబ్దాల పాటు జరిగితే శతాబ్దాల తర్వాత మళ్ళీ ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి యూదులు ఇప్పుడు తమ ఉనికి కోసం ఏమైనా చేస్తారు. అది గల్ఫ్ దేశాలని అల్లకల్లోలం చేస్తారు, ఇరాన్ని సర్వనాశనం చేస్తారు, అదే సందర్భంలో అరడజన్ దేశాలతో పోరాడతారు, రేపు మాపు టర్కీని కూడా నాశనం చేస్తారు, ఏమైనా చేస్తారు తమ జాతిని కాపాడుకోవడం కోసం, ఒక జాతి అంతానికి జరుగుతున్న ప్రయత్నానికి ప్రతిఘటన కోసం. అదే సందర్భంలో భవిష్యత్ అవసరాల రీత్యా ఎప్పటికప్పుడు మౌల్డ్ అవుతూ ఉంటారు. ప్రపంచంలో వాళ్ళ హయ్యెస్ట్ ఇంటలెక్చువల్ పర్సన్స్ ఎవరన్నా ఉంటే ఇజ్రాయెల్ వాళ్ళే. ఏ రంగంలోనైనా అడుగు పెడితే అది సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఇంతవరకు చూడలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ సమ్మర్లో తమ పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. 3వ ఏడు నుంచి 5వ ఏడు నుంచినే వాళ్ళకి ఏఐ ట్రైనింగ్ ఇవ్వడం అన్నటువంటి దిశగా అడుగులు వేస్తోంది. ఏఐ ట్రైనింగ్ అన్నటువంటిది అతిపెద్ద లక్ష్యంగా ప్రకటించారు నెతన్యాహు.